హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చందు దుబాయ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం యూఎస్ అందరి కోసం ఒక మంచి డిష్ అయితే తీసుకొచ్చాను. దొండకాయతో ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి తర్వాత చేసేద్దాం. మనం ముందుగా 1 కేజీ దొండకాయలు తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ఏ కర్రీ ఉన్నా సరే ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వాలంటే అందులో కొద్దిగా ఒక సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గుతాయి ఉల్లిపాయలు. ఇందులో ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని, ఒక చిటికెడు మెంతులు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక 5-6 రెమ్మలు కచ్చాపిచ్చగా దంచుకున్నటువంటి వెల్లుల్లి రెమ్మలు వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత కాసేపు దోరగా ఫ్రై చేయించుకోవాలి. ఇందులోనే మనకు తగినంత సాల్ట్, ఉప్పు, పసుపు వేసుకొని, చూసారు కదా పసుపు మంచి కలర్ వస్తుంది. పసుపు వేయడం వల్ల ఆరోగ్యం కూడా చాలా మంచిది. ఇందులోనే ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న దొండకాయలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. మంట మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకోండి, ఎందుకంటే దొండకాయలు మాడిపోయి అంటే టేస్ట్ అసలు బాగోదు కర్రీ. కాసేపు మూత పెట్టుకొని మగ్గిందా, చూసారు కదా కలర్ ఎలా ఉందో. నేనైతే ఇప్పుడు ఇందులోనే సాల్ట్ వేసేస్తున్నాను కర్రీకి సరిపడగా. ఒక 2 స్పూన్లు కారం వేసుకుని కలుపుకోవాలి. ఈ కారం మనం ఎగ్స్ వేసినా పర్లేదు, ఎగ్స్ వేసిన ముందన్నా పర్లేదు, ఎగ్స్ వేయక ముందన్నా పర్లేదు, వేసుకోవచ్చు, అది మీ చాయిస్. చూసారు కదా కలర్ అయితే చాలా టేస్టీగా ఉంది. చూడడానికి చూస్తేనే నోరు ఊరుతుంది. మంచి కలర్ వచ్చింది కర్రీ. ఇప్పుడు ఇందులో మనం 3 ఎగ్స్ అయితే వేసుకుందాం పగలగొట్టుకుని. ఎవరిని కోడిగుడ్లు పగలగొట్టమంటే అందులో గరిటెలతోటి కొడతా ఉంటుంది. ఇది చూసారు కదా, ఇలా సింగిల్ హ్యాండ్తో గుడ్డు కొట్టి అందులో వేయడం అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. మన గుడ్డు ఎప్పుడైతే వేసామో మనం అందులో కర్రీని ఎక్కువ కలపకూడదు, ఎందుకంటే చిన్న చిన్న ముక్కల కింద అయిపోతుంది. కాసేపు అలా ఉంచిన తర్వాత మనకి ఎగ్ చూడడానికి చాలా బాగుంటుంది. ఈ కోడిగుడ్డు వేసిన తర్వాత చూడడానికి ఇలా బాయిల్ అయిన తర్వాత టేస్ట్ మాత్రం చూడడానికి లుక్ చాలా బాగుంటుంది. మంట మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకోండి, సిమ్లో వేయించుకోవాలి కర్రీని. చూసారు కదా, ఇందులో మనం ఏ విధమైనటువంటి మసాలా పొడి అంటూ వాడలేదు. ఉప్పు, కారం, పసుపు తప్ప ఇంకేమీ లేదు. కాసేపు ఇలాగా లో ఫ్లేమ్లో వేగిన తర్వాత మనం అయితే ఫైనల్గా కొత్తిమీర రెడీ చేసుకుని పెట్టుకోవాలి. కర్రీ అయిపోయింది అన్నప్పటికీ మనం పైన కొత్తిమీర గార్నిష్ చేసుకుందాం. ఇలా అయిపోయిన తర్వాత మనం కాసేపు ఒక 5 మినిట్స్ ఉంచితే సరిపోద్ది, కర్రీ రెడీ అయిపోద్ది. ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఎగ్ ఫ్రై రెడీ. ఫ్రెండ్స్ చూద్దాం మనం అయితే టేస్ట్ ఎలా ఉందో. అబ్బాబ్బాబ్బా, సూపర్ ఉందండి. మీరు కూడా ట్రై చేయండి, మర్చిపోవద్దు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.